అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజత్. మండల పరిషత్లలో కూటమి క్షుద్ర రాజకీయాలని చెప్పేసి సాక్షి ఒక వంటకం అయితే వండేసిందనమాట. సో నిజానికి క్షుద్ర రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీనా లేదంటే కూటమి నేతల? సో ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒక దళిత అధికారిని ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అప్పర్ క్లాస్ క్యాస్ట్ అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడైన వాడు. ఇతను ఒక దళిత అధికారిని విచక్షణ రహితంగా కొట్టి దాడికి పాల్పడితే అతన్ని అరెస్టు చేయడం తప్పంటారా? అతన్ని ఇంకా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కాలర్ పట్టుకొని లాక్కెళ్ళారు. నిజానికి అటువంటి వాళ్ళను ఏం చేయాలంటే ఒక అంకుశం సినిమాలో రామిరెడ్డిని తన్నినట్టు, లేదంటే ఒక సాయి కుమార్ సినిమాలలో విలన్లను కొట్టినట్టు నడి రోడ్డు మీద బట్టలు ఉడిస్తే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత గత 5 సంవత్సరాలలో దళితుల మీద జరగని దాడులు లేవు. కోనసీమలో దళితులు వాళ్ళ ఊర్లు కాల్చేశారు. సుధాకర్ అనేటువంటి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి చచ్చిపోయేలాగా ప్రేరేపించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసి ఇంటి దగ్గర పడేసిపోతే ఇప్పటిదాకా అడిగిన దిక్కులేదు. అంటే దళితుల మీద దళితుల భుజాలు ఎక్కి అధికారం సీఎం సీట్ వరకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 24 గంటలు నేను దళితులకు మేనమామనని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల మీద పాల్పడినటువంటి దుర్మార్గమైన దాడులకు సంబంధించి మనందరికీ ఇప్పటిదాకా తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ సుదర్శన్ రెడ్డి అనేవాడు ఏం చేశాడంటే, గాలివీడు మండలం కడప జిల్లాకు సంబంధించినటువంటి వాడు. వీడు ఏం చేశాడంటే ఒక దళిత అధికారిని విచక్షణ అనేదే లేకుండా ఇష్టం వచ్చినట్టు దాడికి పాల్పడిందే కాకుండా అతన్ని అరెస్ట్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రోత పత్రికలో రాసినటువంటి టైటిల్ ఏంట్రా అంటే ఇది క్షుద్ర రాజకీయం అంట. ఏంటి? దళితుల మీద దాడులు చెయ్యొద్దు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి, అధికారుల పని వాళ్ళ పని చేసుకోనివ్వండి, మీ పనులు మీరు చేసుకోండి, ఇలా విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తించొద్దండి అని చెప్పడం క్షుద్ర రాజకీయమా? అంటే మీరు ఇష్టం వచ్చినట్లు దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద, ఇతర కులాల మీద ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా రాక్షసుల మాదిరి వాళ్ళ మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోని ఉండాలా ప్రభుత్వం అనేది? ఇంకా చూస్తూ ఊరుకునేలాగైతే ఇంకా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎందుకు రావడం? మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసేవాళ్ళుగా. ఎలాగో మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగమేగా నడిచింది, అంబేద్కర్ రాజ్యాంగం నడవలేదుగా. ఎందుకంటే ఆయనకు అంబేద్కర్ అంటే పడదు. ఎందుకంటే ఆయన 24 గంటలు దళితుల మీద దాడులు చేసుకుంటూ వాళ్లకు నొప్పి తెలియకుండా వాళ్ళ భుజాల మీదే ఎక్కి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకే స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు సీఎం సీట్ ఎక్కడానికి ముఖ్యమైనటువంటి కారణం దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, ఈ 3 వర్గాలు లేకపోతే మీరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే వాళ్ళ? మీ వల్ల అయ్యేదా? కానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 వర్గాల మీద మీరు చేసినటువంటి దుర్మార్గం ఇంకా ఏ వర్గాల మీద కూడా చేసి ఉండరేమో బహుశా. అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే మీ పరిపాలన, మీ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఏ కులాన్ని మీరు వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క కులాన్ని హింసించారు. కాపుల్ని హింసించారు, కమ్మని హింసించారు, బీసీలను అయితే దారుణంగా గొంతులు కోసారు, తలలు నరికారు, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ఎవరినండి మీరు వదిలిపెట్టింది? ప్రతి ఒక్కరిని హింసించారు. మీ దుర్మార్గాలు చూడలేక మీ సొంత కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు. చివరికి మా కులంలో ఇటువంటి నీచుడు ఉన్నాడు, ఇతనికి మేము సపోర్ట్ చేస్తే మిగతా ప్రజలంతా మమ్మల్ని కూడా చీకొడతారు అని చెప్పేసి చివరికి ఎలక్షన్లో మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా అని ఉమ్మేశారు మిమ్మల్ని. ఈ రోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఇటువంటి రాతలు రాయిస్తారా? ఒక దళిత అధికారి మీద విచ్చలవిడిగా దాడి చేసిన వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, 3వ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇతనికి బుర్రుందా? ఒక దళిత అధికారిని కొట్టేసి విచ్చలవిడిగా దాడి చేసినోడి మీద అతనికి సపోర్టు వత్తాసు తీసుకొని, వకాల్తా తీసుకొని ప్రెస్ మీట్ పెడతాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనండి మీ పార్టీలో, మీ మనసులో దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ? దళితుల మీద దాడులు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారా? అవునులేండి, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని మీరే ఏం చేయలేదు. పార్టీ అధినేతగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఓకేనా దళితుల్ని చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి వచ్చినటువంటి అనంతబాబుని
మీరేమీ చేయలేకపోయారు. ఇంకా మీ పార్టీ ఎంపీ మాత్రం ఏం చేస్తాడు? మీరు చెప్పినట్లు రెడ్లను వెనకలేసుకురావడం తప్ప. దళితులంతా కళ్ళు తెరుచుకోవాలి. దళితులు ఎక్కడైనా సరే, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనలని పసిగట్టండి. ఇతనికి దళితుల మీద ప్రేమ ఉండదు, ఎస్సీల మీద ప్రేమ ఉండదు, ఎస్టీల మీద ప్రేమ ఉండదు, మైనారిటీల మీద ప్రేమ ఉండదు. ఇతర ఏ కులం మీద కూడా, ఏ వర్గం మీద కూడా, ఏ ప్రజల మీద కూడా అతనికి ప్రేమ ఉండదు. అతనికి కావాల్సిందల్లా పదవి. ఆ పదవి ద్వారా వచ్చేటటువంటి దర్పం, హోదా, అధికారం, వీటన్నిటిని ఉపయోగించుకుంటే వచ్చేటటువంటి అవినీతి, అక్రమ సొమ్ము. ఇదే జగన్మోహన్ రెడ్డి యొక్క అంతిమ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డిని నమ్మితే మాత్రం దళితులారా, ముందే చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్మితే మనకు భవిష్యత్తే ఉండదు. ఇది శాసనం.